హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యనామమున మీకు అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. గ్రీటింగ్స్ టు ఆల్ ఇన్ ద మోస్ట్ ప్రెషియస్ అండ్ మ్యాచ్లెస్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. మరొకసారి దేవుడు యొక్క గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను, మహిమపరుస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రపంచమంతా కూడా ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుడు తన సజీవమైన రెక్కల చాటున నిన్ను నన్ను మనందరినీ కూడా భద్రపరిచి ఈరోజు ఈ విధంగా ప్రభుని ఆరాధించడానికి, ప్రభుని స్తుతించడానికి, ఆయన యొక్క నామాన్ని గణపరచడానికి దేవాది దేవుడు మనకి ఎంతగానో తన కృపను మనపై చూపించాడు. అందుని బట్టి మన యేసయ్యకి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మరి ఈ సమయంలో ఈ విధంగా ఫేస్బుక్ లైవ్ ద్వారా ప్రభుని ఆరాధించడానికి, ఆయన్ని స్తుతించడానికి దేవాది దేవుడు మనకి ఎంతగానో గొప్ప అవకాశం ఇచ్చాడు. అయితే ఈ సమయంలో మనం అందరము కూడా ప్రభుని ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి సిద్ధపడదాం. మన హృదయాలను ప్రభు సన్నిధిలో సిద్ధము చేసుకుందాం. మరి మనందరం కూడా ఈ యొక్క లైవ్ ఎంతమంది అయితే చూస్తున్నారో మీరందరూ కూడా మీరు ఉంటున్న స్థలాల్లో మీరు కళ్ళు మూసుకున్నట్లయితే మనందరం కూడా ప్రార్థించుకొని ఈ యొక్క లైవ్ సెషన్ మనం ప్రారంభించుకుందాం. లెట్స్ ఆల్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ ప్రే. లెట్స్ ఆల్ క్లోజ్ యువర్ ఐస్. లెట్ us ప్రే. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడైన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, అద్భుతకరుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం అయ్యా. మరొకసారి ప్రభా, ఈ మధ్యాహ్న కాల సమయమందు ఈ విధంగా ప్రభా నిన్ను స్తుతించడానికి, నేను ఆరాధించడానికి, నీ నామాన్ని గొప్ప చేయడానికి మీరిచ్చిన మహాకృపను బట్టి మీకే లెక్కలేని స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం అయ్యా. ఫేస్బుక్ లైవ్ ద్వారా ప్రభా అయ్యా ఈ విధంగా ప్రభా మిమ్మల్ని ఆరాధించడానికి, నీ వాక్యాన్ని పంచుకోవడానికి మీరిచ్చిన కృపను బట్టి వందనాలు అయ్యా. ఈ యొక్క లైవ్ ఈవెంట్ని ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో అయ్యా వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా నీ బిడ్డలకు ఇచ్చిన ఈ యొక్క తలాంతును బట్టి వందనాలు ప్రభా. లైవ్ ద్వారా ప్రభా, సోషల్ మీడియా ద్వారా నీ యొక్క సువార్తను ప్రకటించాలి అనే ఆలోచన మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం అయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ సమయం అందు ప్రభా నాతో మాతో మీరుండి మమ్మల్ని అందరినీ కూడా ప్రభా మీరు నడిపించమని ప్రాధాన్యపడుతున్నాం అయ్యా. మేము పాడే పాటల్లోనూ, చేసే ఆరాధనలోను, వాక్య పరిచర్యలోనైనా అయ్యా నీ సన్నిధి మాకు తోడుగా వచ్చి కేవలం ప్రభ నీ నామ మహిమార్థమే మేము వాడబడటకు నీ కృపను దయచేయండి అయ్యా. ప్రజలందరూ ప్రభ మమ్మల్ని చూడడానికి వీల్లేదు కానీ ప్రభ మేము సేవిస్తున్న దేవుడైన నిన్ను ప్రజలు చూడాలి అయ్యా. మేము హెచ్చించబడకూడదు కానీ ప్రభ మేము సేవిస్తున్న దేవుడైన నీవు హెచ్చించబడాలి. అట్టి కృపను మాకు అనుగ్రహించమని ప్రభ అయ్యా. ప్రార్థనతో ఈ యొక్క లైవ్ సెషన్ మేము ప్రారంభిస్తూ ఉంటుండగా నీ సన్నిధి, నీ సహవాసము, నీ అభిషేకము ప్రభ మాకు తోడుగా వచ్చి నడిపించమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో ఇచ్చిన ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే ఫ్రెండ్స్, వన్స్ అగైన్ షలోమ్. మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున షలోమ్. ఈ సమయంలో కొన్ని పాటల ద్వారా మనం అందరం కూడా ప్రభువుని స్తుతిద్దాం. అంతకంటే ముఖ్యంగా మరి మొదటగా నాకు ఈ అవకాశం ఇచ్చిన సృష్టికర్త అయిన దేవునికి నా వందనాలు తెలియజేస్తున్నాను. అలానే నన్ను ఈ విధంగా లైవ్ లోకి ఆహ్వానించి ప్రభువుని ఆరాధించడానికి, దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ప్రైజ్ వారికి, అలాగే బ్రదర్ జోసెఫ్ ప్రిన్స్ వారికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున శుభములు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో కొన్ని పాటలతో మనం ప్రభు యొక్క నామాన్ని స్తుతిద్దాం, మహిమపడతాం. అయితే పాటలోకి వెళ్ళక ముందు మీతో ఒక మాట పంచుకోవాలని ఆశపడుతున్నాను. మనం మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే మీ అందరూ కూడా మీ యొక్క బైబిల్స్ 34వ కీర్తనలో మీరు తీసినట్లయితే అక్కడ చక్కటి మాటలు ఈ విధంగా రాయబడి ఉన్నాయి. టర్న్ యువర్ బైబిల్స్ టు Psalms 34th chapter, 34th Psalm. అందులో ఈ విధంగా రాయబడి ఉంది ఏమనంటే, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. హల్లెలూయా, ఆమేన్.
మనం ఏకముగా కూడి ప్రభు యొక్క నామాన్ని స్తుతిద్దాము, ఆయన నామాన్ని కనపరుచుదాం. రైట్, ఈ సమయంలో కొన్ని పాటలు మనకు వచ్చినటువంటి పాటలు పాడుకొని ప్రభు యొక్క నామాన్ని స్తుతిద్దాం, కనపరుచుదాం. హల్లెలూయా. ఈ లోకములో మనల్ని ఎవరైనా విడిచిపెట్టొచ్చు, ఏ సందర్భంలోనైనా మనల్ని విడిచిపెట్టచ్చు. అది మనల్ని కన్నా మన తల్లిదండ్రులే కావచ్చు, మన అన్నదమ్ములే కావచ్చు, భార్యాభర్తలే కావచ్చు, ప్రియుడు ప్రేయసే కావచ్చు. అది ఎవరైనప్పటికీ కూడా వారు కొంతవరకే మనల్ని ప్రేమిస్తారు, మనతో ఉంటారు. కానీ నీ దగ్గర ఏమీ ఆశించకుండా నిత్యము నిన్ను ప్రేమించేది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఈ సమయంలో ఆయన ప్రేమను జ్ఞాపకము చేసుకుని ముదిమి వచ్చే వరకు నేను నిన్ను విడువను ఎడబాయను అని వాగ్దానం ఇచ్చిన మన యేసయ్య నామాన్ని కనపరుస్తూ ఒక చక్కటి కీర్తన పాడుకొని ప్రభు యొక్క నామాన్ని మనం అందరము కూడా స్తుతిద్దాం. ఒకవేళ ఈ పాట మీకు వచ్చినట్లయితే నాతో పాటు కలిసి పాడండి, రాకపోతే రెండవసారి పాడే ప్రయత్నము చేయండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. మురిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాడు. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాడు. నీ పాదము తొట్టిల్లనీయను నేను, నిన్ను కాపాడువాడు కురుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించెన. నీదు భారమంత మోసి నాదు శాంతి నొసగెద అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. మురిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. హల్లెలూయా. నిజమే కదండి, మన యేసయ్య తల్లిలా లాలించే దేవుడు, తండ్రిలా మనల్ని ప్రేమించే దేవుడు, పోషించే దేవుడు, ఆదరించే దేవుడు. రైట్. ఈ విధంగా దేవుడు మన జీవితాల్లో ఏదైతే వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానం ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితులారా, దేవుడు నీ జీవితంలో ఏదైనా ఒక వాగ్దానం చేశాడా?
అయితే తప్పక ఆ వాగ్దానాన్ని నా దేవుడు నెరవేర్చే దేవుడు. ఎందుకంటే ఆయన మాట తప్పిపోవడానికి ఆయన నరుడు కానే కాడు. ఆయన జీవము కలిగిన దేవుడు కనుక ఆయన నీకు ఏ మాట అయితే ఇచ్చాడో, ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో ఆ వాగ్దానం తప్పకుండా ఆయన నెరవేర్చే దేవుడు. హల్లెలూయా. ఈ సమయంలో మరొక కీర్తన పాడుకొని ప్రభు యొక్క నామాన్ని మనం అందరము కూడా స్తుతిద్దాం, మహిమపరచుదాం. ఈ లోకంలో మన దగ్గర ఏమీ ఆశించకుండా మనం ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారంటే అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే కదండి. మరొక కీర్తన పాడుకొని ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు అనే పాట పాడుకుంటూ ప్రభువుని స్తుతిద్దాం, మహిమపరచుదాం. హల్లెలూయా. రైట్. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు, ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు, నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు, నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు, ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు, ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు, హేతువేమి లేకుండా లాభమేమి పొందకుండా ప్రేమ చూపువారు లేరు లోకమందునా, హేతువేమి లేకుండా లాభమేమి పొందకుండా ప్రేమ చూపువారు లేరు లోకమందునా, నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు సిలువ యాగము, నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు సిలువ యాగము, ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు, ఎవరైనా ఉన్నారా, ఉన్నారా ఇలాంటి స్నేహితుడు, అంతస్తులు లేకుండా అర్హతలు చూడకుండా జతను కోరువారు దొరకరు ఎంత వెతికినా, అంతస్తులు లేకుండా అర్హతలు చూడకుండా జతను కోరువారు దొరకరు ఎంత వెతికినా, నీచుడనని చూడకుండా నా కోసము మహిమనంత వీడినాడు ఎంత చిత్రము, నీచుడనని చూడకుండా నా కోసము మహిమనంత వీడినాడు ఏమి చిత్రము, ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు, ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా స్నేహితుడు, స్వార్థమేమి లేకుండా ఫలితం ఆశించకుండా మేలు చేయువారు ఎవరు విశ్వమందునా, స్వార్థమేమి లేకుండా ఫలితం ఆశించకుండా మేలు చేయువారు ఎవరు విశ్వమందునా, ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు ఏమి త్యాగము, ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు ఏమి త్యాగము, ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు, ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు, నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు, నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప
చెబుతున్నాను మాట ఏంటో తెలుసా? ఎవరైనా ఉన్నారా అలాంటి స్నేహితుడు నీకు? ఎక్కడైనా ఉన్నారా అలాంటి స్నేహితుడు నీకు? నీ దగ్గర ఏమీ ఆశించకుండా, నీ నుండి ఏమీ కోరుకోకుండా నిన్నుగా ప్రేమించేవారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారండి? నువ్వు నీచుడు అని తెలిసి, నువ్వు మంచివాడు కాదు అని తెలిసి కూడా నీతో స్నేహము చేసేవారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితులారా, ఒకవేళ అలాంటి స్నేహితుని కొరకు నువ్వు ఎదురు చూస్తున్నట్లయితే, నువ్వు ఎలాంటి వాడు అయినా సరే, నీలో ఏ మంచి లేకపోయినా సరే, నిన్నుగా ప్రేమించే వ్యక్తి కోసం నువ్వు ఆరాటపడుతూ ఉంటే, అయితే నీకు ఒక శుభవార్త చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటో తెలుసా? నీ దగ్గర ఏమీ లేకపోయినా, నీ దగ్గర అర్హత లేకపోయినా, నీ దగ్గర ఏ క్వాలిటీస్ లేకపోయినా, నిన్ను ప్రేమించడానికి నీలో ఏమీ మంచి గుణము కూడా లేకపోయినా, నిన్ను ప్రేమించేవారు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. స్వార్థము లేకుండా, ఫలితం ఆశించకుండా, నీ కొరకు ఎవరు కూడా ఏ మేలు చేయరు. కానీ ఏ స్వార్థము లేకుండా, ఫలితం ఆశించకుండా నీకు మేలు చేసే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎందుకని ఈరోజు అటువంటి దేవుడి దగ్గరికి నువ్వు రావకూడదు? ఎందుకని అటువంటి దేవుడిని నువ్వు ఆరాధించకూడదు? ఎందుకని అటువంటి దేవుడి దగ్గరికి వచ్చి నువ్వు పాపములు ఒప్పుకొని ఒక నూతనమైన వ్యక్తిగా మారి నీ జీవితం ఒక పరిమళ సువాసన వలె దేవుడికి ఎందుకు అప్పగించుకోకూడదు? ఒకసారి ఆలోచించు. నువ్వు ఉన్న పలాన్ని వచ్చి, యేసయ్యా, నేను చేసిన తప్పులను బట్టి, నేను చేసిన పాపములు బట్టి నన్ను క్షమించు, నన్ను నీ కుమారుడుగా, నన్ను నీ కుమార్తెగా అంగీకరించు అంటే, నా దేవుడు తప్పక నిన్ను క్షమించి మళ్ళా నిన్ను నూతనమైన వ్యక్తిగా మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఈ సమయంలో మరొక పాట పాడుకొని దేవుడి యొక్క నామాన్ని మనం అందరము కూడా స్తుతిద్దామండి. మనం అందరము కూడా దేవుడి యొక్క నామాన్ని స్తుతిస్తూ ఆయన నామాన్ని మనం అందరం కూడా కనపరుచుదాం. హల్లెలూయా. ఈ లోకములో అందరికంటే నమ్మదగిన వాడు మన యేసయ్య. కాబట్టి ఆ నమ్మదగిన దేవునికి మరొక కీర్తన పాడుకుంటూ ప్రభువుని స్తుతిద్దాం. రైట్. నీకంటే నమ్మదగిన దేవుడు ఎవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా అనే పాట పాడుతూ ప్రభువుని స్తుతిద్దాం. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. అందరూ చెప్తామా? నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే, కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే, బాధించిన స్వస్థపరచేది నీవే, బాధించిన స్వస్థపరచేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా,
దయము లేదయా. విడువబడిన వేళ నన్ను చేరదీసినావే, విడువబడిన వేళ నన్ను చేరదీసినావే. కోపించిన కరుణ చూపేది నీవే, కోపించిన కరుణ చూపేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా. నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా. నీవుంటే మాతో ఏ భయము లేదయ్యా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా. కీడు వెనక్కి ఆశీర్వాదం పంపుతావయ్యా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా. కీడు వెనక్కి ఆశీర్వాదం పంపుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా. నీవుంటే మాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా. అంటే మాతో ఏ భయము లేదయ్యా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే కదండి. ఆయన కంటే నమ్మదగిన దేవుడు ఈ లోకంలో మరొకరు లేరు. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని కొట్టినా, ఏంటండి, దేవుడు మనల్ని కొట్టి గాయపరిచిన, ఎందుకంటే దేవుడు మనల్ని కొడతాడు, మనల్ని సరైన మార్గంలో పెట్టడానికే దేవుడు మనల్ని కొన్నిసార్లు కొడుతూ ఉంటాడు. కొట్టకపోతే మనం మాటనం కదండి, అవునా కదా? కొడితే సెట్ అవుతాం. అందుకే దేవుడు కొన్నిసార్లు మనల్ని కొట్టైనా సరే ఆయన సన్నిధికి తీసుకొని రావాలి అని ఆయన ఎప్పుడు కూడా ఆశపడుతూ ఉంటాడు. అలాగే అనేక సార్లు మనల్ని అనేక మంది అణచివేసిన, మన చుట్టూ ఉన్నవారే మనల్ని అణచివేసిన, మరలా మన తల ఎత్తువాడు కూడా ఆయనే. మనల్ని శిక్షించిన మరలా గొప్ప చేసేది కూడా మన దేవుడేనండి. దేవుడు కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో కొన్ని సమస్యలను, కొన్ని శ్రమలను అనుమతిస్తూ ఉంటాడు. ఎందుకంటే నువ్వు పరిపూర్ణంగా దేవుడి మీద ఆధారపడడానికి, పరిపూర్ణంగా నువ్వు విశ్వాసంలో బలపరచబడడానికి దేవుడు కొన్ని సందర్భాల్లో నిన్ను ఆ శ్రమల గుండా తీసుకొని వెళ్తాడు. అంతేగాని నిన్ను మరణానికి మాత్రం దేవుడు అప్పగించడు. యోబు జీవితంలో కూడా మనం చూసినట్లయితే అదే విధంగా జరిగింది. యోబుని దేవుడు శ్రమల గుండా తీసుకుని వెళ్ళాలని చిన్న పరీక్ష పెట్టాడు, కానీ మరణానికి మాత్రం ప్రభు అప్పగించడు. దేవుని చిత్తము లేకుండా నీ జీవితంలో ఏది కూడా జరగదు. ఈరోజు ఈ మాటలు వింటున్నా, ఈ లైవ్ లో ఈ మాటలు వింటున్నా ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు నిన్ను దీవించాలి, దేవుడు నీలో ఒక మార్పును చూడాలి, దేవునికి నువ్వు దగ్గరగా అవ్వాలనే ఈరోజు దేవుడి యొక్క లైవ్ ద్వారా ఈ మాటలను వినడానికి దేవుడు నీకు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు. కాబట్టి వింటున్న ఈ మాటలు ఏమాత్రం నువ్వు నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో మనం అందరం కూడా కళ్ళు మూసుకున్నట్లయితే కొద్ది నిమిషాలు మనం అందరం కూడా ప్రభువుని ఆరాధన చేద్దాం. ఇప్పటి వరకు పాటల ద్వారా ప్రభుని స్తుతించాము, ఆయన నామాన్ని కనపరిచాం. అయితే ఈ సమయంలో మనము ప్రభుని ఆరాధించబోతున్నాం, ప్రభుని స్తుతించబోతున్నాం. కాబట్టి అందరం కూడా మన కళ్ళు మూసుకున్నట్లయితే కొద్ది నిమిషాలు మనం అందరం కూడా ప్రభుని ఆరాధన చేద్దాం, ప్రభుని స్తుతిద్దాం. ఆరాధనకు యోగ్యుడు మన దేవుడు స్తుతులపై ఆశీనుడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. కాబట్టి మనందరము కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని స్తుతిద్దాం, మహిమపరచుదాం. ఈ దినాన నువ్వు ఎవరైనా సరే, ఎక్కడ ఉన్నా సరే, ఏ స్థలములో ఉన్నా సరే, నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడే ప్రభువు నువ్వు ఆరాధించగలిగితే, ప్రభువుకు నువ్వు చిన్న ప్రార్థన చేయగలిగితే, ప్రభువు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకించేవాడు, నీ ప్రార్థనకు జవాబులు అనుగ్రహించేవాడు. ఈరోజు ఎవరు నీతో లేరని వేదన చెందుతున్నవేమో, ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రతి ప్రయత్నము విఫలమైపోతుంది అని నువ్వు బాధపడుతున్నవేమో, దయచేసి గమనించు ప్రియ సహోదరి, సహోదరుడా.
నువ్వు దేవుడి సన్నిధికి వస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను కనికరిస్తాడు. ఈరోజు మనం అందరం కూడా ప్రభువుని ఆరాధిస్తూ ఉంటుండగా మీ హృదయాలను ప్రభువుకి అంకితం చేద్దామా? మనందరము కూడా మన హృదయాలను ప్రభుకి సమర్పిద్దామా? ఈ లోకములో నీ నుండి ఆశించే అందరూ నిన్ను ప్రేమిస్తారు, కానీ నీ నుండి ఏమీ ఆశించకుండా నిన్ను ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. నిన్ను ప్రేమించాడు కాబట్టి ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. నిన్ను ప్రేమించాడు కాబట్టి ఆయన ఏ పాపము లేకపోయినా నీ కోసము నువ్వు నరకానికి వెళ్ళకూడదని నీ పాప శిక్షను ఆయన భరించాడు. నిన్ను ప్రేమించాడు కాబట్టి ఆయన శిలువ మీద వేలాడాడు. నిన్ను ప్రేమించాడు కాబట్టి బల్లెపు పోట్లు ఆయనకు పొడిచారు. నిన్ను ప్రేమించాడు కాబట్టి కొరడాలతో ఆయనను కొట్టారు. నిన్ను ప్రేమించాడు కాబట్టి నీ కోసము ఆయన భయంకరమైన దోష శిక్షను ఆయన భరించవలసి వచ్చింది. దేవునికి వాక్యం సెలవిస్తుంది, మనము ఆయన యందు దేవుని యందు నీతి అగునట్లు ఏ పాపము ఎరుగని ఆయన మన కోసము పాపముగా మారెను. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, కేవలం యేసయ్య నిన్ను ప్రేమించాడు కాబట్టి ఈ మాటలు వింటున్న నిన్ను నన్ను ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో మనందరినీ ప్రభు ప్రేమించాడు కాబట్టి మనము నరకానికి వెళ్ళిపోకూడదని, మనల్ని రక్షించడానికి, మనల్ని విడిపించడానికి ఏ పాపము ఎరుగని దేవుడు నీ కోసము నా కోసం ఆయన పాపిగా మారిపోయాడండి. ఎందుకని ఈరోజు నీ హృదయాన్ని ప్రభువుకి సమర్పించకూడదు? మనం అందరం ఆరాధన చేస్తున్నాం. అసలు ఆరాధన అంటే ఏంటో తెలుసా? నీకు ఆరాధన అంటే ఏంటో తెలుసా? నీకు ఏది ఇష్టమో అది ప్రభు సన్నిధిలో నువ్వు దాన్ని విడిచిపెట్టడమే నిజమైన ఆరాధన. నీ హృదయమున నువ్వు దేనినైతే ఎక్కువగా ఇష్టపడుతున్నావో, దేనినైతే ఎక్కువగా ప్రేమిస్తున్నావో, అన్నిటికంటే దేవుని కంటే ఏదైతే నువ్వు ఎక్కువగా ఇష్టపడుతున్నావో, ప్రేమిస్తున్నావో ఈ లోకంలో, వాటన్నిటిని మించి, వాటన్నిటిని పక్కన పెట్టి నీవు దేనినైతే ఎక్కువగా ప్రేమిస్తున్నావో దానిని యేసయ్యతో రిప్లేస్ చేయడమే నిజమైన ఆరాధన. Do you know what is the real meaning of worship? Whatever you are loving in your heart, whatever you are loving in your heart, replace everything with Jesus. That is the real worship, my dear friends. నువ్వు దేనినైతే ఎక్కువగా నీ హృదయంలో ప్రేమిస్తున్నావో దానిని యేసయ్యతో రిప్లేస్ చేయగలిగితే అదే నిజమైన ఆరాధన. ఎందుకని ఈరోజు నీ హృదయాన్ని యేసయ్యకి ఇవ్వకూడదు? నీకెవరూ లేరని, ఎవరు నీతో రారని ఎంతమంది ఎన్ని మాట్లాడినా సరే నువ్వు పట్టించుకోని అవసరం లేదు. ఎందుకు తెలుసా? నీతో యేసయ్య ఉన్నాడు, నీలో యేసయ్య ఉన్నాడు. నువ్వు ప్రార్థిస్తే నీకు జవాబు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఎందుకని నువ్వు బాధపడుతున్నావు? చింతించొద్దు, నీ చింత యావత్తు నా మీద వేయండి అని యేసయ్య చెప్పాడు కదా. అయినా నువ్వు ఎందుకు చింతిస్తున్నావు? నువ్వు చింతించవలసిన అవసరం లేనే లేదు. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో మనం అందరము కూడా ప్రభువుని ఆరాధన చేద్దాం. ఇంపైన ధూపముగా ప్రభువుని ఆరాధన చేద్దాం. అడుగుతున్నాను, ఎంతకాలం అయింది యేసయ్యకు నువ్వు మనస్ఫూర్తిగా ఆరాధన చేసి? ఎంతకాలమైంది యేసయ్య సన్నిధిలో మనస్ఫూర్తిగా కన్నీరు కార్చి? ఎంతకాలమైంది యేసయ్య దగ్గరికి వచ్చి నీ వేదన, నీ బాధ, నీ కష్టం అంతా చెప్పుకొని మనస్ఫూర్తిగా ప్రభువుతో చెప్పుకొని ఎంతకాలమైంది? ఈరోజు ప్రభుతో చెప్తామా మాట? ప్రభువా, ఎంతో కాలమైందయ్యా నీ సన్నిధిలో మొరపెట్టి, ఎంతో కాలమైందయ్యా నీ సన్నిధిలో కన్నీరు కాచి, ఎంతో కాలమైందయ్యా అయ్యా నీ పాదాల మీద పడి, అయ్యా ఈరోజు ప్రభా నేను ఆరాధిస్తూ ఉంటుండగా ప్రభా మాతో మీరుండరా, మమ్మల్ని నడిపించువా యేసయ్యా అని చెప్పి ప్రభువుని మనం అందరం కూడా స్తుతిద్దామా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేనున్నానన్న యేసు మాటను మరచావా? కన్నీరు నాట్యముగా మార్చును చూస్తావా? నేనున్నానన్న
యేసు మాటను మరచవా, కన్నీరు నాట్యముగా మార్చును చూస్తావా. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కరుణ చూపి కలత మార్పే, కరుణ చూపి కలత మార్పే యేసే తోడమ్మా. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా, ఈ లోకముల ప్రభా అయ్యా మేము కలవరపడుతున్నామేమో, కానీ మమ్మల్ని కరుణించే దేవుడు నీవు ఉన్నావు కాబట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీకేమీ లేదని ఏమీ తెలియదని అన్నారా నిన్ను అవమానపరచారా. తరువాత ఇంతేనని, తరువాత ఏముందని రేపటిని గూర్చి చింతించుచున్నావా. నీకేమీ లేదని ఏమీ తెలీదని అన్నారా నిన్ను అవమానపరచరా. తరువాత ఇంతేనని, తరువాత ఏముందని రేపటిని గూర్చి చింతించుచున్నావా. చింతించకన్నా యేసు మాటను మరచవా. మారాను మధురముగా మార్చును చూసావా. చింతించకన్నా యేసు మాటను మరచవా. మారాను మధురముగా మార్చేను చూసావా. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. నిజమే కదా ప్రియ స్నేహితులారా, నీకేమీ లేదని, నీకేమీ తెలియదని అందరూ నిన్ను అవమానపరిచారా, అందరూ నిన్ను హేళన చేశారా. రేపేమవుతుందో అని చింతిస్తున్నావా నీ పరిస్థితులను బట్టి. అయితే ఒక మాట గమనించు, రేపటిని గురించి నువ్వు చింతించవలసిన అవసరం లేదే లేదు. ఎందుకంటే నీ చింత యావత్తు నా మీద వేయు, నేను నీకు తోడుగా ఉంటాను అని ప్రభు సెలవించారు. కాబట్టి సంతోషంగా ప్రభుని ఈ సమయంలో ప్రభుని ఆరాధించు. నీకెవరు లేరని ఏం చేయలేవని అన్నారా నిన్ను నిరాశపరచరా. పురుగంటి వాడనని ఎప్పటికీ ఇంతేనని నా బ్రతుకు మారదు అని అనుకుంటూ ఉన్నావా. నీకెవరు లేరని ఏం చేయలేవని అన్నారా నిన్ను నిరాశపరచారా. పురుగంటి వాడనని ఎప్పటికీ ఇంతేనని నా బ్రతుకు మారదు అని అనుకుంటూ ఉన్నావా. నేనున్నానన్న యేసు మాటను మరచవా. కన్నీరు నాట్యముగా మార్చెను చూస్తావా.
యేసయ్యా 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 నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ మాటే నాకు చాలయ్యా నీ ఉంటే నాకు చాలేసయ్యా నీ మాటే నాకు చాలయ్యా నీ ప్రేమ ఎంతో ఉన్నతం నీ ప్రేమ ఎంతో మధురము నీ ప్రేమ ఎంతో ఉన్నతం నీ ప్రేమ ఎంతో మధురము యేసయ్యా 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 నీ ఉపదేశమునే మరువలేనయ్యా నీ ఉపదేశమునే మరువలేనయ్యా నా వేదనలో ఆవేదనలో నీ వాక్యమే నన్ను బ్రతికించినది నా రోదనలో నా యాతనలో నీ మాటలే నన్ను బలపరచినది నా వేదనలో ఆవేదనలో నీ వాక్యమే నన్ను ఓదార్చినది నా రోదనలో నా యాతనలో నీ మాటలే నన్ను బ్రతికించినది యేసయ్యా 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 నీ ఉపదేశమునే మరువలేనయ్యా నీ ఉపదేశమునే మరువలేనయ్యా నీ ఉపదేశమునే మరువలేనయ్యా నీ ఉపదేశమునే మరువలేనయ్యా నా వేదనలో ఆవేదనలో నీ వాక్యమే నన్ను బ్రతికించినది నా రోదనలో నా యాతనలో నీ మాటలే నన్ను ఓదార్చినది యేసయ్యా 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 నీ ఉపదేశమునే మరువలేనయ్యా నీ వాత్సల్యమునే మరువలేనయ్యా పరిశుద్ధుడా మహోన్నతుడా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా అయ్యా ఈ విధంగా ప్రభా మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి మీకే లెక్కలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా అయ్యా ఈ సమయంలో ఈ విధంగా నిన్ను పాటల ద్వారా స్తుతించడానికి అయ్యా ఆరాధన ద్వారా ప్రభా నీకు దగ్గర అవ్వడానికి నాయన మీరిచ్చిన మహాకృపను బట్టి నాయన నీకే సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ ఆ యొక్క ఆరాధన అంతటినీ ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ యొక్క ఆరాధనలు ఎంతమందితో పాల్పంచుకున్నారో వారందరినీ దీవించండి ఆశీర్వదించండి నీ నామానికి మహిమకరంగా ప్రభా ఈ బిడ్డలందరినీ ప్రభా ఉంచమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు మాత్రమే చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో ఈ చిన్న ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా.
ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పటి వరకు మనం ప్రభుని ఆరాధించాము, ఆయన నామాన్ని స్తుతించాము, గణపరిచాము. కాబట్టి ఈ సమయంలో దేవుడి యొక్క వాక్యము ద్వారా మన జీవితాలను సరి చేసుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడి యొక్క వాక్యము మన జీవితాలను సరిచేస్తుంది. దేవుడి యొక్క వాక్యము మనం సరైన మార్గంలో నడిపిస్తుంది. దేవుడి యొక్క వాక్యము మనము పాపము చేయకుండా మనల్ని కాపాడుతుంది. దేవుడి యొక్క వాక్యము ఈ విధంగా వ్రాయబడింది: నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నువ్వు చీకటి మార్గంలో వెళ్లకుండా నిన్ను నడిపించేది, నిన్ను సరైన మార్గంలో నడిపించేది, నువ్వు కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడానికి నీకు బాగా ఉపయోగకరంగా ఉండేది దేవుని యొక్క వాక్యము. కాబట్టి ఈ సమయంలో మనం అందరం కూడా వాక్య పరిచయంలోకి వెళ్దాం. ఇప్పటి వరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా ప్రభుని స్తుతించాం, మహిమపరిచాం. అందును బట్టి దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగుగాక. ఈ సమయంలో మనం వాక్య పరిచయంలోకి వెళ్దాం. మనకి అద్భుతమైన టైటిల్ ని బ్రదర్ పెట్టారు. ఏమంటే ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ప్రైజ్, అంటే స్తుతి ఆరాధన యొక్క సువాసన. ఏంటండి? స్తుతి ఆరాధన యొక్క సువాసన. అయితే బైబిల్ గ్రంథమందు ఈ యొక్క సువాసనకు లేదా మన జీవితాలు కేవలం స్థుతిలోనే కాదు, కానీ మన జీవితాలు కూడా దేవునికి సువాసనగా ఉండాలి. అది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి ఈ సమయంలో మనం అందరము కూడా కొన్ని మాటలు బైబిల్ లేఖనాల నుంచి చూద్దాం. ఓకే, లెట్స్ ఆల్ టర్న్ యువర్ బైబిల్స్ టు 2 Corinthians chapter 2 verse 15. మీ బైబిల్స్ అన్ని కూడా మీరు తెలిసినట్లయితే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం మనం చూసినట్లయితే ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమనంటే, రక్షింపబడు వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. ఏంటంటే, ఎవరైతే రక్షించబడ్డారో, ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడ్డారో వారందరూ కూడా దేవునికి ఎలా ఉన్నారంట? క్రీస్తు సువాసనే ఉన్నారంట. అయితే ఈ సువాసన, అసలు ఫ్రాగ్రెన్స్ అంటే ఏంటంటే ద ప్లెజెంట్ స్మెల్, అంటే చాలా నిర్మలమైన సువాసన. అంతే, ఇంకా దానిలోని ఏ కల్మషము ఉండదు, ఏ చెడు ఉండదు, ఏ నిష్కలంకమైనదిగా, అంటే చాలా ప్రశాంతకరమైన సువాసనని మనం ఏంటంటే ఫ్రాగ్రెన్స్ అని అంటూ ఉంటాం. అయితే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, మనము రక్షింపబడు వారి పట్ల, నశించు వారి పట్ల ఏమన్నా ఎల్లప్పుడూ రక్షింపబడు వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. అపోస్తులైన పౌలు ఈ విధంగా చెప్తున్నాడు. ఏమనంటే, మేము క్రీస్తు యొక్క సువాసనగా ఉన్నాము. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు క్రీస్తుని పోలి నడుచుకున్న వారి వల్లే ఉండాలి అని దాని అర్థం. చూడండి, ఉదాహరణకి మన చేతిలో ఒక గులాబీ పువ్వు ఉందనుకోండి. ఆ గులాబీ పువ్వుని మనం ఎక్కడికి తీసుకుని వెళ్ళినా సరే అక్కడ ఆ గులాబీ పువ్వు యొక్క సువాసన ఆ చుట్టూ ఉన్న వారందరికీ కూడా వస్తూ ఉంటది. అవునా కాదు? అలానే మనం ఏదైనా ఒక మంచి పెర్ఫ్యూమ్ కొనుక్కొని వెళ్ళామనుకోండి, మనతో పాటు మన చుట్టూ ఉన్న వారికి కూడా ఆ పెర్ఫ్యూమ్ ఒక స్మెల్ వస్తూ ఉంటది. అయితే ఇక్కడ దేవునికి వాక్యం సెలవిస్తుంది, మనమంట క్రీస్తు యొక్క సువాసనై ఉన్నాము. We are the fragrance of Christ. మనము దేవుని యొక్క సువాసనై ఉన్నాము. అయితే అడుగుతున్నాను, ఒక సెంట్ నువ్వు కొట్టుకుని వెళ్ళినప్పుడు 10 మందికి అది సువాసన ఇస్తుంది. ఒక పువ్వును పట్టుకున్నప్పుడు ఆ పువ్వు అనేక మందికి సువాసన ఇస్తుంది కదా. మళ్ళీ దేవుని యొక్క సువాసనై నువ్వు ఉండాలి అని ప్రభు చెప్తున్నాడు కదా. అయితే ఈరోజు దేవుని యొక్క సేవకునిగా, ఒక అన్నగా, ఒక స్నేహితుడిగా నేను అడుగుతున్నాను, ఏంటో తెలుసా? నువ్వు ఎక్కడికైతే వెళ్తున్నావో, నువ్వు వెళ్తున్న ప్రతి స్థలములో క్రీస్తును చూపించే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? నువ్వు చదువుతున్న కాలేజ్లో కావచ్చు,
నువ్వు వెళ్ళే స్కూల్లో కావచ్చు, నువ్వు పనిచేసే ఉద్యోగంలో కావచ్చు, నువ్వు చేసే వ్యాపార స్థలంలో కావచ్చు, నువ్వు ఎక్కడున్నా సరే, ఎవరి మధ్యలో ఉన్నా సరే, సమాజంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, సంఘ పరిచర్యలో కావచ్చు, సేవలో కావచ్చు, నువ్వు ఎక్కడ ఉన్నా సరే అక్కడ నువ్వు క్రీస్తు యొక్క సువాసనగా ఉన్నావా? ఏదో మనం మాట్లాడేసుకొని ఏదో 2 మాటలు చెప్పుకొని వెళ్ళిపోవడానికి కాదండి మనం ఇక్కడికి వచ్చింది. మనం దేనికి పిలువబడ్డామంటే క్రీస్తును అనేక మందికి పరిచయం చేయడానికి మనం పిలువబడ్డాం. క్రీస్తు సువార్తను ప్రకటించి అనేక మంది నశించిపోతున్న వారిని వెతికి రక్షించి, యేసు ప్రభువుని ఏ విధంగా అయితే సేవ చేశారో ఆ విధంగా మనము కూడా నశించిపోతున్న వారిని వెతికి రక్షించి క్రీస్తుగా అప్పగించే వారిగా మనం ఉండాలని దేవుడు ఈరోజు నిన్ను నన్ను పిలుచుకున్నాడు. అందుకే దేవుడు నిన్ను ఎవరు పిలుచుకున్నాడు తెలుసా? ఒక సువాసనగా ఉండమని దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. ఈరోజు అడుగుతున్నాను, అటువంటి దేవుని యొక్క సువాసనగా, క్రీస్తు సువాసనగా నువ్వు ఉన్నావా? క్రీస్తు సువాసనగా నువ్వు ఉన్నావా అని అడుగుతున్నాను. అయితే ఒకవేళ ఎప్పుడు తెలుసా క్రీస్తు సువాసనగా నువ్వు మారుతావు? మన కోసము యేసు ప్రభు వారు కూడా ఒక సువాసనగా మారారండి. చూద్దాం ఆ మాట ఎక్కడుందో. మనం అందరం కూడా బైబిల్స్ ఓపెన్ చేసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూసినట్లయితే, ఎఫెసీయులు, ద బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ చాప్టర్ 5 verse 1 and 2. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు ఈ విధంగా రాయబడింది. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునేది, క్రీస్తును మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునేది. హల్లెలూయా. ఏంటంటే క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు యేసయ్య మనల్ని ప్రేమించాడంటండి. మనల్ని ప్రేమించి మన కోసం సువాసనగా ఉండడానికి ఆయన ఏమయ్యాడో తెలుసా? మనము దేవుని యొక్క సువాసనగా మారడానికి ఆయన ఏమయ్యాడో తెలుసా? నీ కొరకు నా కొరకు ఆ కలువరి శిలువలో దేవుడు బలియాగముగా మారాడండి. ఆయన నలగొట్టబడ్డాడు కాబట్టి ఈరోజు మనం బ్రతికి ఉన్నాం. ఆయన సిలువలో మరణించాడు కాబట్టి ఈరోజు నువ్వు బ్రతికి ఉన్నావు. ఆ ఏ పాపము లేని యేసయ్య నీకోసం పాపిగా మారాడు కాబట్టి, ఆయనను బట్టి ఆయన రక్తము ద్వారా కడగబడ్డావు కాబట్టి నీవు నేను ఈరోజు పరిశుద్ధురాలిగా మనము మారాము. క్రీస్తు మన కోసం నలిగిపోయాడు కాబట్టి ఆ నలిగిపోయిన దేవుడు, బలియాగముగా మారిన దేవుడు మనలను దేవుడికి సువాసనగా మారడానికి ఆయన బలియాగముగా మారాడు. ఒక పువ్వు ఉందండి, ఒక రోజా పువ్వు ఉంది, చక్కటి పువ్వు ఉంది, గులాబీ పువ్వు ఉంది. ఆ గులాబీ పువ్వుని పట్టుకొని చూడండి, మీరు ఎంత గట్టిగా నలిపేసినా ఆ గులాబీ పువ్వు ఏం చేస్తుందండి? అది అందరికి సువాసన ఇస్తూ ఉంటారు. అది నలిగినప్పుడు ఇంకా ఎక్కువ సువాసన వస్తుంది. ఒక సెంటు బాటిల్ ఉంది, ఆ సెంటు బాటిల్ మీరు పగలగొట్టండి, అది పగిలిన అనేక మందికి అది సువాసన ఇస్తుంది. యేసు ప్రభు వారు కూడా అదే చేశాడండి. మనము మంచిగా ఉండాలని, మనము అనేక మందికి సువాసన నుంచి ఒక సువాసనగా ఉండాలని దేవుడే ఏం చేశాడో తెలుసా? తాను నలిగిపోయి నీకు నాకు ఆయన విలువనిచ్చాడండి. ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఏదైనా చేయగల దేవుడు ఆయన. అయినప్పటికీ నీకోసం ఆయన పాపిగా మారి నిన్ను నన్ను ఆ పరలోకానికి చేర్చాలి అని, నిన్ను నన్ను విడిపించాలి అని యేసయ్య తానే ఒక బలి పశువుగా మారిపోయాడండి. ఎంత గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తున్నాము. అంత గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాం. మనము ఈరోజు దేవుడి కొరకు ఎంతవరకు నువ్వు సాక్షిగా ఉంటున్నావు? నీ ఫ్రెండ్స్ నీ కోసం చెప్పగలరా? అరే నువ్వు దేవుని యొక్క సువాసనగా ఉన్నావు, నువ్వు వస్తే చాలు మాకు తెలియని అనుభూతి, నువ్వు వస్తే చాలు నిన్ను చూసినంటే మాకు సంతోషం కలుగుతుంది
అన్ని స్నేహితులు నీ కోసం చెప్పగలుగుతున్నారా? లేదా నువ్వు వ్యాపారం చేసే చోట, ఉద్యోగం చేసే చోట, నీ కాలేజ్ ఫ్రెండ్స్ ఈస్ దే ఆర్ టాకింగ్ అబౌట్ యు లైక్ దట్? నీకోసం ఆ విధంగా మాట్లాడగలుగుతున్నారా వాళ్ళు? లేదా నువ్వు రాగానే అయ్యో వచ్చాడు వీడు నోరు ఇప్పితే భయంకరమైన మాటలు, వీడు చూపే బాగోదు, ఎటు చూస్తాడో తెలియదు, ఏం చూస్తాడో తెలియదు, అసభ్యకరమైన చూపులు, అసభ్యకరమైన మాటలు, అసభ్యకరమైన చేష్టలు అని నీ కోసం అంటున్నారా నీ స్నేహితులు? లేదా నిన్ను చూసి ఈ వ్యక్తి వస్తే చాలురా, నా ఫ్రెండ్ వస్తే చాలు, వాడు నాతో ఉంటే చాలు, ఎంత సంతోషంగా ఉంటాడు, వాడి మాటలు ఆలకిస్తే చాలు నాకు సంతోషం వస్తుంది, వాడి మాటలు ఆలకిస్తే చాలు నాకు ఓదార్పు వస్తుంది అని నీ స్నేహితులు అంటున్నారా? లేదా నీకోసం చెడుగా మాట్లాడుతున్నారు? ఒకసారి ఆలోచించు. అయితే మనము దేవుడి వలె మనం కూడా దేవుడి యొక్క సువాసనగా మారాలంటే మొదటిగా మనలో ఉండవలసింది ఏంటో తెలుసా అండి? ప్రేమ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలండి? ప్రేమ, లవ్. అందరికీ తెలుసు ఈ ప్రేమ అంటే ఏంటో. నేటి రోజుల్లో ప్రేమకు అర్థం లేకుండా చేసేస్తున్నారు చాలా మంది. ప్రేమ అంటే విలువ తెలియక, ప్రేమ అంటే అసలు అర్థము తెలియకుండా ఇష్టానుసారంగా అబ్బాయి అమ్మాయి ఒకరికొకరు నేను నిన్ను ప్రేమిస్తున్నాను చెప్పుకుంటూ ఇష్టానుసారంగా తిరుగుతూ వాళ్ళ జీవితాలను వాళ్ళ నాశనము చేసుకుంటున్నారండి. ఒక విషయం అడుగుతున్నాను, అసలు నిజమైన ప్రేమకు అర్థమేంటో తెలుసా నీకు? నిజమైన ప్రేమ ఏం చేస్తుందో తెలుసా అండి? నిన్ను సహిస్తుందండి. నిజమైన ప్రేమకున్న ద ఫస్ట్ క్వాలిటీ ఏంటో తెలుసా? నిన్ను సహిస్తుంది. నిన్ను సహిస్తుంది. నువ్వు ఎలాంటి వాడివైనా, ఒకవేళ నిన్ను నిజంగా ప్రేమించినట్లయితే నువ్వు ఎలాంటి వాడివైనా సరే, నువ్వు ఎన్ని తప్పులు చేసినా సరే నిన్ను సహిస్తుంది. రెండవది ఏంటో తెలుసా? నిన్ను క్షమిస్తుంది ఆ ప్రేమ. నువ్వు తప్పు చేసినా, తెలిసి చేసినా తెలియక చేసినా, నువ్వు తప్పు చేసావని తెలిసినప్పుడు నిన్ను క్షమించే మనసు ఆ ప్రేమకు ఉండాలండి. అది నిజమైన ప్రేమ. కానీ ఈ రోజుల్లో ప్రేమలు ఎలా తయారయ్యారో తెలుసా అండి? చిన్న చిన్న వాటికి మిస్అండర్స్టాండింగ్స్, చిన్న వాటికి నేను ఎవరిని ప్రేమించినా, నేను ఎవరిని క్షమించినా నిన్ను మాత్రం నేను క్షమించను. ఏంటంటే అది ప్రేమ అంటారండి? అది నిజమైన ప్రేమ అంటారా? తల్లిదండ్రుల మధ్య ప్రేమ కరువైపోయింది, తల్లిదండ్రులకి పిల్లల మధ్య ప్రేమ కరువైపోయింది, భార్య భర్తల మధ్య ప్రేమ కరువైపోయింది, అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్య ప్రేమ కరువైపోయింది, బంధువులు స్నేహితుల మధ్య ప్రేమలు కరువైపోతున్నాయండి. ఎందుకో తెలుసా? అవి నిజమైన ప్రేమ కానే కాదు. అన్ని ఆ విధంగా ఉంటాయని నేను చెప్పలేను, కానీ కొన్ని ప్రేమలు నిజంగా ఆప్యాయతతో కూడిన ప్రేమలు, క్షమించే ప్రేమ కొన్ని ఉంటాయి. అది కూడా కొంతవరకు మాత్రమే అవి పరిమితమైనవి. ఏ పరిమితి లేకుండా, ఏ కండిషన్స్ లేకుండా నువ్వు ఎలాంటి వాడు అయినా సరే నిన్ను ప్రేమించగలిగింది ఒకే ఒక ప్రేమ. అదే నేను ప్రకటిస్తున్న నా ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమ. హల్లెలూయా. ఆయన ప్రేమలో సహించే గుణం ఉందండి, ఆయన ప్రేమలో క్షమించే గుణం ఉందండి. మరొక విలువైన మాట ఏంటో తెలుసా? యేసు ప్రభు యొక్క ప్రేమలో ఏ గుణము తెలుసా ఉంది? త్యాగము. మన ప్రేమ అనగానే దానికి నిర్వచనము చెప్పాలంటే లవ్ ఈజ్ నథింగ్ బట్ సాక్రిఫైస్. ప్రేమ అనగా త్యాగము. ఈరోజు చాలా మంది త్యాగం చేస్తున్నారండి. ఏం త్యాగం చేస్తారో తెలుసా? అమ్మాయి ఒక అబ్బాయి వెళ్ళి అమ్మాయిని నేను ప్రేమిస్తున్నానంటే అమ్మాయి నో అని చెప్తే చాలా త్యాగం చేస్తున్నారు. ఏంటిది? ప్రేమించిన అమ్మాయినే చంపేస్తున్నారు. మరి కొంతమంది అమ్మాయి ఒప్పుకోలేదని, అబ్బాయి ఒప్పుకోలేదని తల్లిదండ్రులు ఎంతగా ప్రేమించారో ఆ తల్లిదండ్రుల ప్రేమ అంతని పక్కన పెట్టేస్తున్నారు. ఒక ప్రేమించిన అబ్బాయి కోసం, ప్రేమించిన అమ్మాయి కోసం వాళ్ళు సూసైడ్స్ చేసుకొని చనిపోతున్నారండి. ఇదండి ప్రేమ అంటే? అమ్మాయిని ప్రేమిస్తానండి ప్రేమ అంటే? అబ్బాయిని ప్రేమిస్తానండి ప్రేమ అంటే? మరి నీ తల్లిదండ్రులు నిన్ను చిన్నప్పటి నుంచి ప్రేమించారే, చిన్నప్పటి నుంచి నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారే, ఎన్నో ఆలోచనలు పెట్టుకున్నారే, ఎన్నో కలలు కన్నారే, నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉండాలని, నువ్వు అద్భుతమైన వ్యక్తిగా మారాలని నేను ఎంతో ప్రేమించి నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఈరోజు ఆ ఆశలన్నీ అయాశ చేసేసి నువ్వు మధ్యలోనే నీ జీవితాన్ని ముగించుకుంటున్నావే.
మరి నీ తల్లిదండ్రుల ప్రేమ ఏమైపోయిందండి? అటువంటి ప్రేమను చూపిస్తున్నావా మీ తల్లిదండ్రులకి? నీ తల్లిదండ్రుల మీద నువ్వు ప్రేమించలేని నీవు ఏ కుమారుడు అండి, ఏ కుమార్తె అండి నువ్వు? ఈరోజు ఒక మాట గమనించండి. క్రైస్తవులుగా పిలువబడుతున్నావు, దేవుడి యొక్క సేవ పరిచయంలో పాల్పంచుకున్నావు, సండే స్కూల్స్ తీసుకుంటున్నావు, యూత్ పరిచయం తీసుకుంటున్నావు, అనేకమైన ప్రార్థన కూటాలకు నువ్వు అటెండ్ అవుతున్నావు, ఏది కూడా ఫెయిల్ అవ్వకుండా అన్నింటిలోనూ ఉంటున్నావు. కానీ దేవుడి యొక్క ప్రేమను మాత్రం నువ్వు కలిగి ఉండలేదండి. దేవుడి ప్రేమ నీలో కనిపించడం లేదండి. ఎంత దారుణం అండి, ఎంత దారుణం. కేవలం నామకార్థ క్రైస్తవుడిగా, నామకార్థ వ్యక్తిగా నువ్వు ప్రభు సన్నిధికి వెళ్ళినట్లయితే అది నిజమైన క్రైస్తవ్యము కాదండి. నువ్వు దేవుడికి పరిమళ సువాసనగా మారాలి అంటే మొదట నీలో ప్రేమ అనే గుణం ఉండాలి. ఎప్పుడైతే నువ్వు అంటే ఇష్టము లేని వాడిని కూడా నువ్వు ప్రేమిస్తావో అప్పుడంటే క్రీస్తు నువ్వు చూపించగలవు. నీ కుటుంబంలో నువ్వు ఒక్కడివే రక్షించబడవచ్చు, నీ స్నేహితులందరిలో నువ్వు ఒక్కడివే రక్షించబడవచ్చు, నువ్వు ఒక్కదానివే రక్షించబడవచ్చు. నువ్వు ఎప్పుడు యేసు ప్రభు కోసం చెప్పినా వాళ్ళందరూ కూడా నిన్ను హేళన చేయొచ్చు, నిన్ను దూషించవచ్చు. ఎందుకంటే వాళ్ళందరూ లోకానుసారంగా ఉన్నారు, నువ్వు మాత్రం దేవుని పోలి నడుచుకుంటున్నందుకు నేను అందరూ హేళన చేయొచ్చు. అయితే విను, ఎవరైతే నిన్ను హేళన చేస్తున్నారో, ఎవరైతే నిన్ను నిందిస్తున్నారో, ఎవరైతే నిన్ను బాధ పెడుతున్నారో ఒకరోజు ఖచ్చితంగా వాళ్ళు తెలుసుకుంటారు నిజమైన ప్రేమ అంటే ఏటో, నిజమైన క్రైస్తవ్యం అంటే ఏటో, నిజమైన క్రీస్తు బిడ్డలంటే ఎవరో వారు ఖచ్చితంగా తెలుసుకుంటారు. ఆ రోజు వాళ్ళే నీ దగ్గరికి వస్తారు. ఎవరైతే నేను అవమానపరిచారో, ఎవరైతే నేను నిందించారో, ఎవరైతే నేను హేళన చేశారో వాళ్ళే మళ్ళా నీ దగ్గరికి వచ్చి ఆ యేసయ్యను తెలుసుకునే ప్రయత్నము చేస్తారు. హల్లెలూయా. అలాగే మనం దేవుడి యొక్క సువాసనగా మారాలంటే మరొకటి ఏంటో తెలుసా? మనందరూ కూడా మన బైబిల్స్ చూసినట్లయితే మనం దేవుని యొక్క సువాసనగా మనం మారాలంటే రెండవది అద్భుతమైనదే మాట అండి. ఏంటో తెలుసా? నీ నోటి మాటల వల్ల నువ్వేం చేయబడతావు? సువాసనగా మార్చబడతావు. సామెతల గ్రంథంలో కూడా అద్భుతమైన మాట ఉందండి. నువ్వు దేవుడి యొక్క సువాసనగా మారాలంటే మొదటగా నీ నోటి మాటలు స్పష్టంగా ఉండాలి, మంచిగా ఉండాలి. హల్లెలూయా. చూద్దాము ఒకసారి సామెతల గ్రంథము 27వ అధ్యాయము 9వ వచనం. తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు చెలికాని హృదయముల నుండి వచ్చి మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. ఏంటంటే నీ హృదయముల నుంచి వచ్చే మాటలు ఇతరులను సంతోషపెడతాయి. నీ హృదయముల నుంచి వచ్చే మాటలు ఇతరులకి పరిమళ సువాసన వల్ల ఉంటాయి. ఈరోజు నువ్వు దేవుడికి సువాసనగా మారాలంటే మొదట నీలో క్రీస్తు యొక్క ప్రేమ ఉండాలి. రెండవది నీ నోటి మాటలు మంచిగా ఉండాలి. అర్థమవుతుందా అండి? దేవుడిని నమ్ముకుంటున్నావు కానీ నీ నోటి నుంచి వచ్చేవి బూతు మాటలు. దేవుడిని నమ్ముకున్నావు, నీ నోటి నుండి వచ్చేవి అబద్ధాలు. దేవుడిని నమ్ముకున్నావు, నీ నోటి నుంచి వచ్చేవి వాళ్ళ మీద వీరి మీద చాడీ కబుర్లు. దేవుడిని నమ్ముకున్నావు కానీ నీ నోటి నుండి వ్యర్థమైన మాటలు, దూషణకరమైన మాటలు, ద్వంద్వతాలతో వచ్చే మాటలు మాట్లాడటం లేదా? నువ్వు అడుగుతున్నాను, ఈ విధంగా నువ్వు ఉన్నట్లయితే నువ్వు దేవుని యొక్క సువాసనగా ఏ విధంగా మారుతావు? నువ్వు ఎప్పటికీ దేవుని యొక్క సువాసనగా మారలేవు. ఈ విధంగా ఉన్నట్లయితే నువ్వు దేవుని యొక్క సువాసనగా మారాలంటే మొదట నీలో ప్రేమ ఉండాలి. రెండవదిగా నీ నోటి మాటలు మంచిగా ఉండాలి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో దేవునికి వాక్యం సెలవిస్తారు, నీ నోటి నుండి దుర్భాష ఏదైనా రాకూడదు కానీ కృతజ్ఞత వచనమునే నీవు పలుకవలను. అప్పుడు దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తాడు. నిన్ను చూసి అనేక మంది దీవించబడతారు. మన పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే దావీదు ఒక సందర్భంలో సౌలుతో మాట్లాడుతాడండి. సమూయేలు రాసిన పత్రిక సమూయేలు రాసిన గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే అక్కడ సౌలుకి దావీదుకి మధ్య ఒక సంభాషణ జరుగుతుంది. గొల్యాతుని చంపిన తర్వాత సంభాషణ జరిగిన తర్వాత
సౌలు యొక్క కుమారుడు యోనాతాను అక్కడ దావీదు కోసం మాట అంటాడు. దావీదు ఎప్పుడైతే సౌలుతో మాట్లాడటం గమనించాడో యోనాతాను అనుకుంటాడు, దావీదు నాకు నా హృదయానికి హత్తుకున్న వాడైపోయాడంట. ఎలాగైపోయాడంటే దావీదు హృదయానికి దగ్గరగా అయిపోయాడంటండి దావీదు. దానికోసం దావీదు ఏమైనా చేశాడా? ఏమీ చేయలేదండి. తను సౌలుతో మాట్లాడిన మాట తీరును బట్టి యోనాతానికి అర్థమైంది, ఈ యొక్క దావీదు నాకు హృదయానుసారమైన స్నేహితుడు అని అనుకున్నాడండి. ఎంత గొప్ప మాట అండి. ఈరోజు నువ్వు దేవుడి కొరకు గొప్పవేవో చేయవసరం లేదు. నువ్వేం చేయాలో తెలుసా? నీ నోటి మాటలు జాగ్రత్తగా నువ్వు కాచుకున్నట్లయితే, నువ్వు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఏమవుతుందో తెలుసా? నీ నోటి మాటలు బట్టి అనేక మంది నిన్ను ప్రేమిస్తారు. నీ నోటి మాటలు బట్టి అనేక మంది నీ దగ్గరికి వస్తారు. నీ నోటి మాటలు బట్టి అనేక మంది ప్రభువుని తెలుసుకుంటారు. ఎప్పుడైతే నీ నోటి మాటలు బాగుంటాయో, నీ చూపు బాగుంటుందో, నీ చేష్టలు బాగుంటాయో, అప్పుడండి నువ్వు దేవుడి కొరకు ఒక సువాసనగా మారిపోతావు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, నువ్వు దేవుడి కొరకు సువాసనగా మారాలంటే మొదటగా నీలో ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ అనేక మందిని ప్రభు చెంతకు తీసుకుని వస్తుంది. రెండవది, నీ మాట తీరు స్పష్టంగా ఉండాలి. మంచిగా నువ్వు మాట్లాడినట్లయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు. మరి సహోదరులు ఎంతో ఆలోచించి ఒక టైటిల్ పెట్టే ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ప్రైజ్ అని. మన స్తుతి మాత్రమే కాదు కానీ మన జీవితము కూడా ప్రభువుకి ఒక సువాసనగా మారాలని ఆశిస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన హృదయంలో దీవించుగాక. ఆమేన్. మరి ఈ సమయంలో మీ అందరి కొరకు చిన్న ప్రార్థన చేయాలని నేను ఆశిస్తున్నాను. మీరు ఎక్కడైతే ఉన్నారో మీరు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేద్దాం. లెట్స్ ఆల్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ ప్రే. పరిశుద్ధుడు మహోన్నతుడైన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరొకసారి ప్రభా, ఈ విధంగా కొద్ది మాటలు మేము వినడానికి మాతో మీరు సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడారు. అందుని బట్టి వందనాలు. అవును తండ్రి, మా జీవితాల్లో ప్రభా నేను నమ్ముకున్నప్పటికీ మా జీవితాలు అనేక మందికి ప్రభా మురికి వాసన కొట్టే జీవితాలుగా ఉన్నాయి, కానీ సువాసన ఇచ్చే జీవితాలు మాలో లేవు ప్రభా. అయ్యా, ఈ మాటలు విన్న తర్వాతైనా మా జీవితాలు అయ్యా నీ కొరకు సువాసనగా మారుటకు నీ కృపను దయచేయండి. అయ్యా, నీ ప్రేమను మాలో ఉంచండి. నీ మాటలు ప్రభా మాలో వచ్చి నడిపించబడి ప్రాధాన్యపడుతూ మేము ఎక్కడికి వెళ్ళినా అయ్యా నీ సువాసనగా మారుటకు నీ కృపను మాకు అనుగ్రహించమని, నీ నామానికి మహిమకరంగా మమ్మల్ని వాడుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో ఈ చిన్న ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మరి మరొకసారి ఈ విధంగా ప్రభుని ఆరాధించడానికి దేవుడి ఇచ్చిన మహాకృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అలానే నాకు ఈ అవకాశం ఇచ్చిన బ్రదర్ జోసెఫ్ ఫ్రెండ్స్ గారికి, అలాగే వాళ్ళ టీం అంతటికి, వాళ్ళ మినిస్ట్రీస్ వారందరికీ కూడా మరొకసారి దేవుని యొక్క బ్లెస్సింగ్స్ మీకు నిండుగా కలగాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు షేర్ వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ టు వర్షిప్ ద లార్డ్ on this live. Thank you so much, brother. May God bless you and God bless your ministries and your team members. God bless you all, and God bless our India. Amen.